హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకప్పుడు కాంపాక్ట్ మొబైల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే బ్రాండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్, సెకండ్ శాంసంగ్, థర్డ్ వన్ పిక్సెల్. ఈ మూడు కంపెనీసే మనకి కాంపాక్ట్ మొబైల్ తీసుకొస్తూ ఉంటాయి. బట్ ప్రైస్ అగ్రెసివ్గా తీసుకురారు, ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. అయినా సరే ఆ మొబైల్లో మనకి కెమెరా బాగుంటే కనుక డిస్ప్లే బాగోదు, డిస్ప్లే బాగుంటే బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఇస్తారు, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటే ప్రాసెసర్ అనేది కొంచెం హీటింగ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ లాంచ్ అవుతుందన్నమాట ఈ మంత్ ఎండింగ్న. ఈ మొబైల్ ఉన్న స్పెక్స్ వస్తే మాత్రం చాలా బాగుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్ వైజ్ స్పెక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఫీచర్లో మనకి వివో నుంచి కానీ, ఒప్పో నుంచి కానీ, వన్ప్లస్ నుంచి కానీ మనం అనుకున్నట్టే ఐక్యూ మొబైల్ నుంచి కూడా మనకి ఈ కాంపాక్ట్ మొబైల్ చూస్తూనే ఉంటాము. సో అదేంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఈ పాటకి మీకు అర్థమై ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నిన్న మన ఛానల్లో వచ్చేసరికి CMA Phone 2 Pro అన్బాక్సింగ్ ఫుల్ డెప్త్ రివ్యూ చేశాను, చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను. ఎండింగ్లో వస్తుంది. మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఇలాంటి మొబైల్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అన్నమాట. చాలా వరకు అన్బాక్సింగ్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ నాకు కావాలనుకుంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ మీదనే కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. బెస్ట్ మొబైల్స్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ వ్యూ కార్డ్స్ ఓపెన్ చేసి మీరు కొనుక్కోవచ్చు. టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏసీల మీద, రిఫ్రిజిరేటర్ మీద, అండ్ మొబైల్స్ మీద, టీషర్ట్ల మీద, స్పెట్స్ మీద చాలా వరకు మనకి ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. లూట్లో పెట్టుకోండి, కార్ట్లో పెట్టుకోండి, వెంటనే పర్చేజ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రాండ్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ అవుతుంది అనమాట ఈ మంత్ ఎండింగ్న. ఇది మాత్రం ఈ మొబైల్కి వన్ ఆఫ్ ద బెస్ట్ కీ పాయింట్ అవుతుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది నాకు తెలిసి ఈ ఇయర్కి వచ్చేసరికి. ఒకప్పుడు మనకి వన్ప్లస్ డౌన్ గ్రేడ్లో ఉన్నప్పుడు మనకి వన్ప్లస్ 11 సిరీస్ వచ్చింది కానీ మళ్ళీ హైప్ పెరిగింది అనమాట, గ్రాఫ్ పెరిగింది. సో దాని తర్వాత మనకి వన్ప్లస్ 13S అనే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం బ్యాక్ సైడ్ వస్తే మీకు సేమ్ టు సేమ్ మనకి iPhone 16 మాదిరిగానే ఉంటుందన్నమాట. పక్కన పెడితే మాత్రం ఒక బ్రాండ్ పక్కన పెడితే మాత్రం కెమెరా బంప్స్ కానీ, ఆ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కానీ రెండు సేమ్ ఒకలాగా ఉంటుంది. మనకు సైజ్ కూడా సేమ్ అదే సైజులో ఉంటుంది. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది, చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. IP రేటింగ్ ఇందులో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే ప్రైస్ కటింగ్ ఉంటుంది కాబట్టి. IP రేటింగ్ మనకు తెలిసి IP65 కానీ 64 కానీ రావచ్చు ఇందులో వచ్చేసరికి. డిస్ప్లే సైజ్ కానీ, డిజైన్ క్వాలిటీ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, ఆ కాంపాక్ట్నెస్ కానీ ఈ మొబైల్కి వన్ ఆఫ్ ద కీ పాయింట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే ఎక్కడ కాంప్రమైజ్ అవుతుందని చెప్పి అనుకున్నాను కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 6.3 Full HD ప్లస్ 1.5K రెజల్యూషన్తో వస్తుంది. సూపర్ ఎమ్ డిస్ప్లేతో వస్తుంది. డాల్బీ, స్టీరియో, 10-bit ప్యాన్లో HDR సపోర్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ మనకి అన్ని విషయాల్లో ఒక డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. నార్మల్గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. దాని తగ్గట్టు ఈ కాంపాక్ట్నెస్లో మనకి డిస్ప్లే తీసుకొస్తే మాత్రం చాలా పంచిగా, బూస్ట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ. సో డిస్ప్లే క్వాలిటీ ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది. చాలా చాలా మంచి డిస్ప్లే అనమాట ఇది వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ బాగుంది కదా, ప్రాసెసర్ మనం తగ్గించవచ్చు అనుకోవచ్చు. నో, తగ్గించలేదన్నమాట. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్, ప్రస్తుతానికి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది వచ్చేసరికి 2025 ఎండింగ్ వరకు ఇదే ప్రాసెసర్ మనం చూస్తూనే ఉంటాము. చాలా మంచి ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్తో మీరు గేమ్స్ ఆడితే మాత్రం హైలైట్గా ఉంటుంది. గేమ్స్ ల్యాగ్స్ ఉండవు, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు, ఏమీ ఉండవు అనమాట. ఈ ఇయర్కి మనకి బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంకా ర్యామ్ గురించి మాట్లాడితే 8GB 250GB స్టోరేజ్తో రావచ్చు బేస్ వేరియంట్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు కొన్ని వెబ్సైట్లో వచ్చేసరికి. ప్రస్తుతం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ర్యామ్ స్టోరేజ్ వచ్చేసరికి. సో ప్రాసెస్ అయితే మాత్రం వన్ వర్డ్లో చెప్పాలంటే వేరే లెవెల్. ఇంక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. డిస్ప్లే బాగుంది, ప్రాసెసర్ బాగుంది, కెమెరా తగ్గించవచ్చు అనుకోవచ్చు. నో, బ్యాక్స్ రెండు కెమెరాలు తీసుకొస్తున్నాం. ఈ రెండు కెమెరా కూడా యూజ్ కెమెరాసే. 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సెల్ఫీ 16 MP. ఫ్రంట్ వచ్చరికి Full HD ప్లస్ రికార్డ్ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ కొంచెం 4K ఇచ్చుంటే కనుక కొంచెం బాగున్ను. ఎనీవే మనకి 4K వీళ్ళు క్యాపబిలిటీ ఉన్నా సరే ఇవ్వరు. సో కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. సో వన్ప్లస్లో కెమెరా క్వాలిటీ మనం వంక పెట్టలేము, చాలా బూస్టిక్ కనిపిస్తూ ఉంటుంది, న్యాచురల్ కనిపిస్తూ ఉంటుంది డే లైట్లో కానీ, నైట్ పూట కానీ. నేను వన్ప్లస్ మొబైల్ చాలా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను, క్వాలిటీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. 2x తీసినా సరే, ఎనీ ఫోటో అయినా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీని సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇందులో బెస్ట్గా అనిపిస్తుంది. ఇది మనకి Android 15తో వస్తుంది, 4+6 అప్డేట్స్తో వస్తుందని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేశారు. అప్డేట్స్ విషయంలో మాత్రం టాప్ లెవెల్లో ఉంటుంది. సో అప్డేట్ కానీ, OS కానీ, కెమెరాస్ కానీ ఈ మొబైల్కి వన్ ఆఫ్ ద కీ పాయింట్ అవుతుంది. డిస్ప్లే బాగుంది, కెమెరా బాగుంది, ప్రాసెసర్ బాగుంది. నెక్స్ట్
బ్యాటరీ గురించి మాట్లాడితే 6260 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 8 hours ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో వచ్చేసరికి సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా కాంపిటీషన్ మొబైల్ అనగానే మనకి బ్యాటరీ లెవెల్ మనకి 4000, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది పిక్సెల్ మొబైల్ 4500 తీసుకొచ్చారు. మనకి పిక్సెల్ 9 వచ్చేసరికి 5500 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అలాగే మనకు పెరుగుతూ ఉంటుంది అనమాట. బట్ బ్యాటరీ బాగుంది కదా అని చెప్పి ప్రాసెసర్ మనం తక్కువగా ఉంటుంది అనమాట. ప్రాసెసర్ అయితే మాత్రం హెవీ గేమ్స్కి యూజ్ చేయలేం. బట్ ఈ మొబైల్లో మాత్రం OnePlus 13Sలో డిస్ప్లే క్వాలిటీ బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, అండ్ బ్యాటరీ కెపాసిటీ బాగుంది, ఛార్జర్ బాగుంది. ఈ 5 కూడా ఈ మొబైల్కి మేజర్ కీ పాయింట్స్ అవుతాయి. అండ్ కొన్ని మైనస్లు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ రేటింగ్ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువ ప్రొవైడ్ చేయలేదు. కొన్ని వెబ్సైట్లో మనకి మెన్షన్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ మనకి రివర్స్ ఛార్జ్ ఉండాలి. మనకి 5 watts మాత్రమే ఇందులో యూజ్ చేస్తారని చెప్పి అంటూనే ఉన్నారు. మినిమం మనకి 25 watts కానీ 35 watts ఇచ్చి ఉంటే చాలా బాగుండు. వైర్లెస్ ఛార్జ్ ఈ 3 మనకి ఈ మొబైల్లో ఇవ్వాల్సింది. అండ్ ఇది USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఎలగేటో కానీ మనం కొన్ని ఉంటాయి కదా, అది మనం దీనిలో యూజ్ చేయాలన్నమాట. బట్ ర్యామ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. చాలా ఫాస్ట్గా మనకి స్టోరేజ్ రన్ అవుతుంది. అందులో విషయం మాత్రం డోంట్ వరీ, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్. ఈ మొబైల్ అప్రాక్స్గా మనకి 55,000 తీసుకొస్తారు కార్డ్ ఆఫర్స్తో. సో కార్డ్ ఆఫరు, లాంచింగ్ ఆఫరు, ఎక్స్చేంజ్ ఆఫర్ ఎన్నో చూసుకుంటే మాత్రం 50-48 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ అవ్వచ్చు అనమాట. 50 బిలో తీసుకొస్తే కనుక ఈ మొబైల్కి మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతానికి మనకి OnePlusకి మంచి మార్కెట్ ఉంది. ఒక్క గ్రీన్ లైన్ ఇష్యూ మైండ్లో తీసేస్తే, గ్రీన్ లైన్ ఇష్యూ ఉందని చెప్పి అనుకుంటే మాత్రం అసలు ఈ మొబైల్ గురించి పట్టించుకోవద్దు. ఈ మొబైల్ పక్కన పెట్టండి. గ్రీన్ లైన్ ఇష్యూ గురించి పట్టించుకుంటేనే మాత్రం, పట్టించుకోకపోతే ఈ మొబైల్ ఆ ప్రైస్కి చాలా బాగుంటుంది. ఇంకోటి చెప్పాలని మీకు రీసేల్ వాల్యూ ఎక్కువ ఉన్న మొబైల్ ఏమైనా ఉందో అనుకుంటే ఐఫోన్ తర్వాత మనకి OnePlusకి మంచి వాల్యూ ఉంటుంది, రీసేల్ వాల్యూ. నేను చాలా మొబైల్స్ అమ్మాను కాబట్టి చెప్తున్నాను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకొస్తే మాత్రం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక కాంపిటీటర్స్ మనకి అన్ని ఫిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ మన ఇండియాకి రావాలి. ఇది వచ్చిన కొన్ని రోజుల్లోనే మనకి ఒప్పో కానీ, వివో కానీ, ఐక్యూ కానీ, రియల్మీ కూడా తీసుకురావచ్చు. ఎనీవే ఈ ఎండింగ్లో మనం ఒక కాంపిటీషన్ మొబైల్స్ అన్ని బ్రాండ్ని చూస్తూనే ఉంటాం. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే రేపు కానీ ఎల్లుండిగా మన ఛానల్లో Moto X60 Pro అన్బాక్సింగ్ ఫుల్ డ్రాప్ రివ్యూ వస్తుంది అనమాట. డోంట్ మిస్. ఒకవేళ ఈ మొబైల్స్ మీరు కొనాలనుకుంటే కనుక ఇక్కడ నెంబర్ కానీ, టెలిగ్రామ్ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎనీ డౌట్స్ ఉంటే కనుక, అంటే మొబైల్స్ కొందామని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. వాట్సాప్లో వచ్చేసరికి నేను ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్. జై హింద్.